ఏప్రిల్ 16 దేవుని వాగ్దానం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. ఎఫెసీ 4:15. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో ఆయన అదృష్ట హస్తం మనలను నిరంతరం కాపాడుతుంది. ఆయన కాపుదల్లో మనం చక్కగా ఎదిగే క్రమాన్ని కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియా విశ్వాసి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడం, దేవుని కలిగి ముందుకు వెళ్ళటం చాలా సంతోషం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువలే ఉండాలి అనేటువంటి విషయాన్ని భక్తుడు మనకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా ఉండటానికి, ఆ రీతిగా ఎదగటానికి దినదినము మనం ప్రయత్నం చేయాలి. చాలాసార్లు మనము మానవ మాతృలము, మనము క్రీస్తువలే ఎలా మారగలం అనేటువంటి తలంపులలోనికి మనలను అపవాది తీసుకుని వెళుతుంది. కానీ పౌలేమంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం, అది క్రీస్తు సారూప్యములోనికి మనము మారునంతగా మన యొక్క ఆలోచనలు, మన తలంపులు మాత్రమే కాకుండా మన ప్రవర్తన, మన యొక్క జీవన విధానం సమస్తము కూడా మారాలి అని చాలా స్పష్టమైనటువంటి వివరణ వాక్యము మనకు అందిస్తూ ఉంది. ప్రియులారా, మనము క్రీస్తు వలె ఉండుటకు దినదినము ప్రయత్నం చేయాలి. అలా ఎదగాలి. ఎదుగుదల అంటే ఆర్థికంగానో లేకపోతే ఇంకొక విషయంలోనో ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మానవుడు. కానీ నువ్వు ఎదగవలసింది క్రీస్తు సారూప్యంలోనికి రావాలని, దానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఎదగాలి. అలా ఎదిగినప్పుడు ఎవరైతే క్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నం చేస్తారో, ఆయన మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వలె నడిచేటువంటి విధానంలో వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభువు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్వామి. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ నూతన దినం బిడ్డల జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దేవా, ఇదిగో నీ సారూప్యంలోనికి రావడానికి, క్రీస్తు వలె ఉండటానికి బిడ్డలకి కావలసిన ప్రేమ, సత్యము మీరు అనుగ్రహించండి. అన్ని విషయాల్లో ఎదిగేటట్లుగా సహాయము చేయమని, దిన దీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన